ఈరోజు మనం చెప్పే బిజినెస్ ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి. ఎవరైతే ఓన్లీ ల్యాండ్‌లో డీల్ చేస్తారో, పొలాలు, ఓపెన్ ప్లాట్స్ ఇట్లా ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఈ రెమెడీ అన్నమాట. మీరు చేయవలసిందేంటంటే మంగళవారము మంచిగా అరటిపండ్లు ఒక హాఫ్ డజనో, ఒక డజనో అరటిపండ్లు తీసుకొని మంచిగా కట్ చేయండి. దాంట్లో కొంచెం తేనె వేయండి. మంచిగా కలపండి. తీసుకెళ్ళి గోమాతకు పెట్టండి. ట్యూస్‌డే మార్నింగ్ 12 లోపు పెడితే చాలా మంచిది. సెకండ్ వచ్చేసి మీకు సండే ఖచ్చితంగా మీరేం చేయండి అంటే ఒక 3 యాపిల్లు గోమాతకు పెట్టడం మొదలుపెట్టండి. ఒక 3 యాపిల్లు పెట్టినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి బిజినెస్‌లో మన పేరు, మన కంపెనీ పేరు మంచి ఒక స్థాయికెళ్తుంది. బ్రహ్మాండమైన గ్రోత్ అనేది మనకు కనపడుతుంది. అలాగే మీరేం చేయాలంటే ఇప్పుడు మనకెక్కడైనా సరే గానీ మన స్ట్రీట్ దగ్గర గానీ ఎక్కడ బెగ్గర్స్ ఎక్కడైతే ఉన్నారో మీకు, అది గూడా లేడీస్ ఒకవేళ ఉంటే వాళ్ళకి దానిమ్మకాయలు ఇవ్వటం మొదలుపెట్టండి. కుదిరినప్పుడల్లా నెలలో ఒకసారో, 2 సార్లు దానిమ్మకాయలు వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టండి. అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలది ఏదన్నా హాస్టల్ లాంటిది ఏదన్నా ఉంది అనుకో, అనాథాశ్రమం ఉన్నా, హాస్టల్ ఉన్నా, అక్కడ ఏదైనా కుకింగ్ ఐటెమ్ ఇవ్వండి, ఆయిల్ ఇవ్వండి, గ్యాస్ ఇవ్వండి, సంథింగ్ ఏదైనా అక్కడ ఇచ్చినట్టయితే ఆ రియల్ ఎస్టేట్‌లో మనం పేరుకు మోతమవుతది. ప్రాజెక్ట్ ఏది స్టార్ట్ చేసినా సరే గానీ తిరుగుండదు. మనకి అయి చాక్లెట్ లాగా అమ్ముడుపోతాయి అంతే. ల్యాండ్స్ మనం ప్లాట్ లాగా చేసాం గురువుగారు. ప్లాట్స్ చేసి అమ్ముతున్నాం. ఓ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు కట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇవాళ రేపు అయ్యి చంద్రం పెట్టి అమ్ముతున్నారు గదా! సో, అట్లాంటిది మీకు మంచి డెవలప్‌మెంట్ కావాలి. మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అనుకుంటే ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. పక్కన కనపడుతున్న జనధన ఆకర్షణ కిట్ కూడా తెప్పించుకోండి. దాంతో పాటు మీకు 5 అడిషనల్ తాంత్రిక పరిహారాలొస్తాయి. ఆ వస్తువు మీ బిజినెస్ ప్లేస్‌లో పెట్టుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు.